ఏం జరిగింది? ఇదేంటమ్మా అని అడిగాను. పిశాచి రాక్షసి అని మమ్మల్ని తిట్టారు. మాది 3 బల్బులు పగలగొట్టింది. తమాషాకి పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏమి చెప్పిందో తెలుసా? మా ఇద్దరిని ఇక్కడ కాల్చడానికి ఏం చేస్తూ వస్తున్నా? అయ్యో పాపమే, ఇక నువ్వు తప్పించుకోలేవు. అవునే, అతని కింది నుంచొని మీ నాన్న ఎవరో ఏంటో బోర్డు క్లియర్ గా చదివి మా వంక కోపంగా చూసి ఒక నిర్ణయంతో పైకొస్తున్నాడే. ఎవరో ఏమిటో అడగండి. ఐ థింక్ మా డాడీ దగ్గర ఏదైనా రికమెండేషన్ కోసం వచ్చుంటారు. ఎందుకు బలుపు పగలగొట్టావు? నేనెవరో తెలుసా? కమిషనర్ కూతురని తెలిసే వచ్చా. ఇలా చూడు మ్యాన్, బల్బు పగిలడానికి మహా అయితే ఒక 50 రూపాయలు ఫైన్ వేస్తారు. నీకు ముద్దు పెడితే నా డబ్బే. ఎందుక ఈ పిల్లకి సెల్యూట్ చేస్తున్నారు? ఈవిడ కమిషనర్ గారి కూతురండి. అయితే కమిషనర్ కూతురు దగ్గర పనిచేస్తున్నారు. స్టూపిడ్స్, చేతులు దించండి. ఇలా చూడండి మిస్టర్, నేను ఒక కాలేజ్ స్టూడెంట్ ని, అది వయసులో ఉన్న అమ్మాయిని. తెలుసు, అందుకే లోపల దోయకుండా చాలా మర్యాదగా బయట బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? మనిషిని షూట్ చేశానా? ఏదో సరదాకి 2 బల్బులు పగలగొట్టాను. ఏ సరదాగా మీ ఇంట్లో లైట్లు లేవా? ఉన్నాయి, కానీ అదంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఓయ్ అయ్యా, ఆ లాకప్ ఓపెన్ చేసి ఈ పిల్లని లోపల దోసి ఒక 5 ఎలుకలు నడవనండి. ప్లీజ్ 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 ప్లీజ్, నేను చేసినంత తప్పు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ప్లీజ్ ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీద ఎవరితోనూ నేను కమిషనర్ కూతురని పొగరుగా చెప్పగా. కమిషనర్ కూతురు అన్నది మర్చిపోతాను. కూర్చో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వదలండి. ఏంటి అయితే? అనితను మాత్రం ఒంటరిగా వదిలేసి మేము ఎలా వెళ్తాం? సరే, మీరు ఇక్కడ నిల్చోండి. నాకెందుకు వీరాస్వామిని పేరు పెట్టారో తెలుసా? భయం అనేది నాలో రవ్వంత కూడా లేదు. ఈ లోకంలో ఆంజనేయుడు ఒక్కడికి తప్ప నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదంటున్నాను. మా రోజుల్లో నా పన్ను చురుకుతనం చూసి మా కమిషనర్ కూడా ఒక విధంగా అదిరిపోయేవాడు అనుకోవయ్యా. ఎస్, ఏమిటి విషయం? కమిషనర్ గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మన్నారు. మన కమిషనరా? మరి కార్పొరేషన్ కమిషనరా మన దగ్గరకు వస్తారు? మన కమిషనర్ సార్. మన కమిషనర్ హఠాత్తుగా పోలీస్ స్టేషన్ వరకు వచ్చారంటే ఏమిటబ్బా, ఎవరైనా ఏదైనా తప్పు చేశారా? ఎవరు? మేమా? మీరే కమిషనర్ గారి కూతురు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. అయ్యయ్యో, అనుకున్నాను ఆవిడ్ని తీసుకొచ్చినప్పుడే ఏదో గొడవ వస్తుంది అని. ఆంజనేయ, తప్పు చేశావే, లోతు తెలియకుండా అడుగు పెట్టేశావే. ఏదో నీ వల్ల ప్రమోషన్ దొరికిందని సంతోషపడ్డాను, కానీ ఇప్పుడు ఉద్యోగానికి ఎసురు పెట్టావే. మీరు తప్పు చేసి ఆంజనేయుడు అంటారు ఏమిటండి? నీకు తెలీదయ్యా, కొన్ని ఏళ్లలో ఆంజనేయుడు కోతిపుత్తులు చూపిస్తాడు. రా, అతన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. కాదు, సస్పెండ్ చేయాలి. కాదు, డిస్మిస్ చేయాలి. హోల్డ్ ఇట్. అవమానింపబడింది నా కూతురు, అందువల్ల అది చెప్పిందే ఫైనల్. చూడమ్మా, మీ డాడీ చట్టాన్ని సక్రమంగా కాపాడే కమిషనర్. అది మనసులో ఉంచుకుని ఆ సబ్ ఇన్స్పెక్టర్కి ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే బాగా ఆలోచించి చెప్పు. ఇది వారికి ప్రెజెంట్ చేయండి డాడీ. నేను ఒక కమిషనర్ కూతుర్నని తెలిసి కూడా తప్పేనని చెప్పి నన్ను స్టేషన్ కి తీసుకొచ్చారే, ఆ నిజాయితీని, సాహసాన్ని మన హార్న్ చేస్తేనే మర్యాద. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై గాడ్. సారీ సార్. సార్, నేను అన్ని నిజాలు మీతో చెప్పేస్తాను. నా బోటి నీలాంటి వాళ్ళు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఏ విధమైన నిర్బంధాలకు తల వంచకూడదు. అదేగా నువ్వు చెప్పేది? అయ్యయ్యో, అది కాదు సార్ నేను చెప్పేది. అర్థమైందయ్యా, దాన్ని కాస్త భయపెట్టాలని నువ్వు తమాషాకి దాన్ని స్టేషన్ తీసుకొచ్చావు. అది కూడా బాధ్యతలు తెలిసిన వ్యక్తే నీ నిజాయితీ టెస్ట్ చేయాలని తను కూడా ఏదో తమాషాగా మాట్లాడింది. లేదంటే నీ సిన్సియరిటీని మెచ్చుకుంటూ దాని గోల్డ్ చైన్ నీకు ప్రజెంట్ చేస్తుందా?
ఎక్కే రైట్ కింద దిగు మా కారణం కాపావు ఎవరో తెలుసా అమ్మా అన్న ఇస్తే వీరస్వామి కమిషనర్ అక్కడ మా వాళ్ళు పట్టు కుడుతున్నారా వెళ్ళండి రైట్ దారా బయటికి బాక్స్ ఓపెన్ చేయి స్టాప్ ఇట్ వీరస్వామి అయ్యో దీనికి నాకు ఏ సంబంధం లేదు నిజంగా నాకు ఈ విషయం ఏం తెలియదు కంగ్రాచులేషన్స్ హలో ఏంటి కమిషనర్ గారి ఆఫీస్ నుంచి అయ్యగారికి కవర్ వచ్చిందండి బావా ఏంటి పాప ఈ రోజు నుంచి మీరు యూనిఫామ్ వేసుకోకర్లేదు. అయ్యో ఉద్యోగం పోయిందా ఆంజనేయ అయ్యో అది కాదు బావా, ఈ రోజు నుంచి మీరు స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ ఇన్స్పెక్టర్. స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ అంటే అది సబ్ ఇన్స్పెక్టర్ కంటే తక్కువ కదా కాదు, సిఐడి ఆఫీసర్ లాంటిది. అలాగా? ఇక మీదకి మీరు కాకి డ్రెస్ వేసుకోకర్లేదు, కోటు షర్ట్ వేసుకుని ట్రిమ్ గా ఆఫీసర్ లా వెళ్ళొచ్చు. నిజంగా చిన్న పాప Yes, ఇదే ఆర్డర్ బావా. కాదు నీకు వచ్చినంతగా ఇంగ్లీష్ నాకు రాదు, నువ్వు చెప్తే సరే. ఆంజనేయ నువ్వు కొండ అయ్యో. నేను తొండ, నువ్వు తాడు నేను బొంగరం, ఆడించేము ఆంజనేయ నేనాడేనయ్యా ఆంజనేయ. అయ్యో బావా, ఏంటి బావా ఇది ఈ టైంలో భజన పాటలు? నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నాకు. ఒక పని చేద్దామా, రూమ్ లోకి వెళ్దామా? ఏయ్, కాదు సంతోషంగా ఉన్నానన్నావు కదా, సంతోషంలో మహా సంతోషం ఇతరులను సంతోష పెట్టడంలోనే ఉంది. అది సరే కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఇదే రూము, ఇదే మంచం, ఇదే బెడ్, బోర్ కొడుతుంది బావా. అది నిజమే చిన్న పాప, కానీ నాకంత తాహత లేదే. నో, నేను ఖర్చు గురించి బాధపడ్డలేదు. ఆ, ఈ రోజు నేను మీకు ఒక వ్యత్యాసమైన విందు ఇవ్వబోతున్నాను. ఎలాగా? చెప్తాను. ఆ, నా చీటి డబ్బులు 10,000 తీసుకొని ఆ, తిన్నగా మన ఇద్దరు ఒక 5 స్టార్ హోటల్ కి వెళ్దాం. ఓ, 5 స్టార్ హోటల్ కా వెళ్ళి అక్కడ ఒక హనీమూన్ కాటేజ్ బుక్ చేసుకుందాం. హనీమూన్ కాటేజా బుక్ చేసి